కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టును అనుమతించబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం పీసీబీకి ఐసీసీ 48 గంటలు తుది గడువును విధించినట్లుగా తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఐసీసీ సమావేశం కానున్నట్లు సమాచారం. పాక్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించే ప్రమాదమూ లేకపోలేదు. అటు టీ20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరగకపోతే క్రికెట్ వాణిజ్య రంగం తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య యుద్దం ముదురుతోంది. గ్రూప్ స్టేజిలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించడంతో ఐసీసీ అప్రమత్తమైంది. తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు 48 గంటల గడువుని విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందటంలో ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఐసీసీ ఆదాయం నుంచి పాకిస్తాన్ కు దక్కాల్సిన వాటాను సైతం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ కు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. పాకిస్తాన్ ను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలి అన్న నిర్ణయం ఐసీసీ తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఫిబ్రవరి 15న పాక్ మైదానంలో దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేనప్పటికీ 2012 నుంచి ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో ఈ రెండు జట్లను ఒకే గ్రూప్ లో ఆడిస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగకపోతే అది క్రికెట్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్క భారత్ పాక్ మ్యాచ్ ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు పరోక్షంగా ఆర్థిక సాయం చేస్తుందంటే ఈ మ్యాచ్ కున్న క్రేజ్ ను అంచనా వేయొచ్చు. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టికెట్లు, బెట్టింగ్ వంటి ఇతర వాణిజ్య కార్యకలాపాలను కలిపి చూస్తే ఒక్క భారత్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ విలువ సుమారు 4,500 కోట్ల రూపాయలుంటుంది. మరే ఇతర క్రికెట్ మ్యాచ్ కూడా దీనికి దరిదాపుల్లోకి రాదు. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకండ్ల యాడ్ ధరే దాదాపు 25 నుంచి 40 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఒక్క భారత్ పాక్ మ్యాచ్ నుంచే ప్రకటనల ద్వారా 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఒకవేళ దాయాదుల మ్యాచ్ రద్దయితే ప్రసారకర్తలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రసారకర్తలు తమ డబ్బును వెనక్కడిగితే ఆ నష్టాన్ని ఐసీసీ భరించాల్సి వస్తుంది. చివరకది సభ్య దేశాల బోర్డులపై పడుతుంది. ఐసీసీ ఆదాయం తగ్గితే దానిపై ఆధారపడే చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధుల కొరత ఏర్పడుతుంది. అటు ఈ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించేందుకు చాలా మంది అభిమానులు ముందుగానే విమానాలు, హోటళ్లు, టికెట్లు బుక్ చేసుకుంటారు. మ్యాచ్ జరగకపోతే అది పరోక్షంగా కొన్ని వేల మంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు తక్షణమే సుమారు 200 కోట్ల రూపాయల చొప్పున ఆదాయాన్ని కోల్పోతాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏటా ఐసీసీ ఆదాయం నుంచి సుమారు $34 మిలియన్ వస్తుంది. భారత్ పాకిస్తాన్ అనేది ఇప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఇది ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్లను నడిపించే ఆర్థిక ఇంజిన్. ఈ మ్యాచ్ నుంచి పాక్ తప్పుకోవడం అంటే కేవలం ఒక ప్రపంచ కప్నకు నష్టం కలిగించడం మాత్రమే కాదు, ఇది ప్రసారకర్తలు, ఐసీసీ, స్పాన్సర్లు, అభిమానులందరినీ కుదిపేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మ్యాచ్ ను వదులుకున్నందుకు పీసీబీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే ఈ నిర్ణయం వారికి చాలా కాలం పాటు వెంటాడుతుంది.